నుంచి వస్తున్నారు? శివాలయం. శివాలయం. ఏంటి జగన్ చూడక? జగన్ చూడటానికి జగన్ ఎందుకని ఓడిపోయాడు కదా, ముఖ్యమంత్రిగా లేరు కదా? ఎందుకంటే ఓడిపోవాలా దొంగ ఓట్లేసి గెలిచారు. గెలిచి ప్రభుత్వంలో దాగిస్తున్నారు. కాదు, జనాలందరూ కూడా జగన్ కి వ్యతిరేకంగా ఓట్లు వేయించారు, అందుకే ఘోరంగా ఓడిపోయారు అంటారేంటి? ఏమి లేదు, జగన్ బాగానే చేశారు. వీళ్ళు మాయ చేసి మసి పూసారు. ఈ తేడా ఏమి లేదు. ఎవరికి ఎక్కువ జనాల్లో అభిమానం ఉంది? జగన్కి పలుకుబడి ఉంది, అభిమానం ఉంది జనాల మీద. జగన్కు ఉంది, జనాలకు కూడా అలానే ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేదు. ఎందుకు? ఏం చేస్తున్నాడు? వచ్చే 18 ఏళ్ళు అయింది, ఏమి చేయలే. ఏం చేయలే? ఫ్రీ బస్ ఇచ్చామంటున్నారు, గ్యాస్ బండ్ ఎందుకు? పనికిరాని బస్సులు, పనికిరాని ఏంటికి? మంచిది వేయాలి దేనికైనా. మంచి చేస్తే చాలా రోజులైనా మళ్ళీ గెలుస్తారు. కాదమ్మా, టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కో. ఎందుకు 10 రూపాయల టికెట్? ఎందుకు 10 రూపాయల టికెట్ ఇస్తాను 5 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఏముంది దాంట్లో? ఏ రకంగా 5 రూపాయలు వసూలు చేస్తున్నారు? ఏ రకం ఏదో ఒక రకం, పన్నులో ఏ కరెంట్లో ఏదో ఒకటి చేస్తున్నాడు. మాయ ఏదైనా చేస్తున్నాడు, చేయకుండా ఏమీ లేదు. ఆ టికెట్ డబ్బులతో మీరు ఏదన్నా ఇంట్లో వాడుకోవచ్చు. మాకేం అవసరమే లేదు. ఆయన ఫ్రీ బస్సులు టికెట్లు మేము ఎక్కనే ఎక్కము. సరే, 1000 రూపాయలకి అలా గ్యాస్ బండ్లు 3 మాకు అసలు గ్యాస్ బండ్లే లేవు. మాకు అసలు ఏమీ లేదు. ఫ్రీ గ్యాస్ బండ్లు ఫ్రీ గ్యాస్ బండ్లు మాకు లేని కూడా లేవు. మేము తీసుకోము. వస్తున్నాయి మీ ఇంటి మాకు లేవు. మీ ఇళ్ళ దగ్గర మా ఇళ్ళ దగ్గరికి ఎవరికి వస్తున్నాయి? అసలు ఎవరికి రావట్లా. ఎవరికో ఒకరికి ఇచ్చి నేను 100 మందికి ఇచ్చినా నేను చెప్తున్నాను. 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినా అని చెప్తున్నారు. ఓకే. జగన్ అయితే జగన్ అలాగే చెప్పుకోబట్టే కదా. జగన్ మీద చెప్పుకోబట్టే అభిమానం ఇప్పుడు కూడా నిలబడదు. జగన్ ఏది చెప్పడు. జగన్ మంచి పనులే చేస్తాడు. పథకాలు అందరికి ఇచ్చిండు. పేదలు ప్రజలని ఉండాలి లేని జగన్ అందరికి ఇచ్చాడు. జగన్ ఇవ్వబట్టే ఈ ఆధారం ఇట్లా వస్తుంది.